5 ఏళ్ళు 8 ఏళ్ళు రేషన్ ఫ్రీ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తున్నాం. ఉదాహరణ కోసం ఇప్పుడు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఇప్పుడు పెట్టారు కదా, ఇదంతా ఎన్హెచ్ఆర్ ఫండ్సే. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ దేశం అంతా మన రాష్ట్రంలో కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇంకా అవన్నీ పోతేనే ఇక్కడ లెక్క ఇంత అవుతోంది. అవన్నీ లెక్కలు తీసి నేను చెప్పుకొచ్చాడు. అదే బియ్యానికి 4,000 కోట్లు రాష్ట్రం ఖర్చు పెడుతోంది, ఆరోగ్యశ్రీకి 4,000 కోట్ల ఖర్చు పెడుతుంది. నేను చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిపోయింది కదా. అయినా కూడా ఇప్పుడు అప్పులు పాలవుతున్నాం. రేపు పొద్దున ఇవన్నీ అయితే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? కాబట్టి నేనేమంటానంటే రేపు గ్యారంటీగా సెంటర్ నుంచి కూడా ఒకటి మోడీ మాట్లాడాడంటే, మోడీ మాట అంటే గ్యారంటీ, ఒక నమ్మకం చాలా వరకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా రేపు 17వ తారీఖు వస్తున్నారంటే అప్పటికి షెడ్యూల్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎన్నికల సభే, నెక్స్ట్ ఎన్నికల సభ. అటువంటిప్పుడు డెఫినెట్ గా కేంద్రం నుంచి కూడా కొన్ని హామీలు ఉండొచ్చు. అవి మా కోర్టుకి తెలుస్తాయి కదా, కేవలం రాష్ట్రం ఇచ్చే కాకుండా తెలుస్తాయి కదా. కాబట్టి ఆ రకంగా సాధ్యాసాధ్యాలను బట్టే ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలు నమ్మేటట్టుగానే ఉండేటట్టు. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టు చూడండి ఒకసారి. సాయి గారు, సారీ సార్. సాయి గారు, ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జనసేన బీజేపీ ఇద్దరు దానికి మేము కూడా బాధ్యత, అవసరమైతే కేంద్రం నుంచి కూడా దానికి సంబంధించిన హామీలు ఇస్తా అన్నట్టు చెప్పారు. 2014లో కూడా కలిపే కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు పాంప్లెట్ చూపించింది అదే కదా. 3 ఫోటోలు వేసి రైతు రుణమాఫీ, మీరు ఆ ప్రభుత్వంలో భాగం, మీరు ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఏ హామీలు ఇస్తే దానికి మీరు రెస్పాన్సిబిలిటీ. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఊరువాడ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 650 హామీలకి నాది బాధ్యత, ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. కాబట్టి పాత వీడియోలు ఒకసారి చూడండి. మరి అమలు చేయించలేదు 4 ఏళ్లలో. 4 ఏళ్ళు కలిసే ఉన్నారు కదా, మద్దతుగా ఉన్నారు కదా, మరి ఎందుకు అమలు చేయించలా? మళ్ళీ ఇప్పుడు రేపొద్దున బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కేంద్రంలో మీరు 2 మంత్రి పదవులు అప్పుడు పంచుకున్నప్పుడు, లేదంటే ఇక్కడ రాష్ట్రంలో 2 మంత్రి పదవులు పంచుకున్నప్పుడు, మరి మీరు భాగస్వామిగా ఉండి అప్పుడు మరి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మీరు ఇవ్వాల్సింది కదా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోతే. అంటే ఇప్పుడు ఈ హామీలన్నీ మళ్ళీ ఇస్తామని చెప్తున్నారంటే ఏ విధంగా మీరు మోసం చేయడానికి వస్తున్నారు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం కావట్లేదా? రెండో అంశం వచ్చేటప్పుడు సాయి గారు, వాళ్ళు చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు అంటున్నారు. ఎందుకంటే మేము అప్పులు తెచ్చామని అంటున్నారు కదా. మేము తెచ్చిన అప్పుల్లో 1,40,000 కోట్లు అసలు వడ్డీకి చెల్లించాం 4 సంవత్సరాల్లో. అది మీకు ఈనాడు అఫీషియల్ గా లెక్కలేసింది. ఈనాడు అఫీషియల్ లెక్కలేసి 2000 ఫస్ట్ ఏడాదిలో 30,416 కోట్లు, తర్వాత 32,504 కోట్లు, తర్వాత 36,972 కోట్లు, తర్వాత 41,764 కోట్లు, మొత్తం